వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కంటతడి పెట్టుకున్న మంత్రి కొండ సురేఖ. నేపాల్లో ముంచెత్తిన భారీ వర్షాలు వరదలు 150 మంది మృతి. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. భవిష్యత్ తరం రోబోటిక్ డే అన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాద లడ్డును అపవిత్రం చేసిన వారిని శిక్షించాలంటూ సదాశివపేట పట్టణంలో విశ్వ హింద్ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బసవ సేవా సదన్ నుండి పట్టణ పురవీధుల్లో తిరుగుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లడ్డు ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు, హిందూ సమాజం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కబ్జాదారుల నుంచి తమను కాపాడాలని బాధితులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కల్లూరు పరిధిలోని సర్వే నెంబర్ 227/A3 ఆసిఫ్ నగర్ లో ఫ్లాట్లు కబ్జాకు గురైందని ఫ్లాట్ల యజమానులు ధర్నా చేశారు. ఆసిఫ్ నగర్ లో మొత్తం 114 ఫ్లాట్లు ఉన్నాయని, వాటిని 2011 సంవత్సరంలో వెంచర్ చేయగా కొనుగోలు చేశామని వారు తెలిపారు. గత 6 రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఫ్లాట్లకు సంబంధించిన రాళ్లను తొలగించి ఎవరిని లోపలికి రానివ్వడం లేదని వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి స్పందనలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని వారు తెలిపారు. తమ ఫ్లాట్లను తమకే చెల్లించాలని వారు కోరారు. ముజఫర్నగర్లో 227/A3A అనే వెంచర్లో మొత్తం 114 ఫ్లాట్లు ఉన్నాయి. సో చాలా సంవత్సరాల క్రితం ఈ 114 ఫ్లాట్లలో వివిధ ఏరియాల నుంచి ప్రజలు వాళ్ళ పేర్లతో ఒక్కొక్క ప్లాట్ని రిజిస్ట్రేషన్ జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళ ప్లాట్ మెంబర్స్ ఎవరైతే పర్చేజ్ చేశారో, రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ ప్లాట్ని తనిఖీ చేసుకోవడానికి వచ్చినప్పుడు సడన్గా తెలిసిన విషయం ఏంటంటే ఆ ల్యాండ్లో ఆ ప్లాట్ నెంబర్కి సంబంధించిన ఏ రాయి కూడా లేకపోవడం గమనించి తెలుసుకున్నది ఏంటంటే ఆ వెంచర్లో ఉన్న ప్రతి ప్లాటు కబ్జాకి గురవడం జరిగింది. మేము తెలుసుకున్న విషయం ఎవరు కబ్జా చేసిరని తెలుసుకోవడం జరిగిందంటే, ఇంతకుముందు స్థలం యొక్క పట్టాదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక మెంబర్, అతని పేరు వచ్చేసి సయ్యద్ మియా, వాళ్ళ వారసులు అయిన సయ్యద్ బాషా, అబ్దుల్ కుషూర్, సయ్యద్ నూర్ బాషా, వీళ్ళు దాన్ని ఇప్పుడు వచ్చి కబ్జా మాది, ఇది మాకు తెలియకుండా ఇంతకుముందు వసంత నర్సిరెడ్డి వాళ్లకు వీళ్ళు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఏమని వెంచర్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న ప్లాట్లను మీరు క్రియేట్ చేసి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళ దగ్గర పక్కా డాక్యుమెంట్ మా దగ్గర ఉంది అది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి మేము అమ్మలేదు, వాళ్ళకి మేము జస్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాము అని చెప్పి 10 సంవత్సరాలు అది ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మేము వాళ్ళకి ఏం అగ్రిమెంట్ చేయలేదు, ఈ ప్లాట్ మీకు చెల్లదు, ఈ ప్లాట్ మాకు సంబంధం లేదు, ఇది మాది అని చెప్పి వాళ్ళ వారసులు వచ్చి కబ్జా చేయడం జరిగింది. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక్కొక్కరం అంటే 114 మంది ఫ్లాట్ మెంబర్స్ వచ్చి ఇక్కడ అర్జీ ఇచ్చాం. ఏమనంటే ఒకవేళ ఇది తప్పు అయితే సిస్టంలో ఎలా రిజిస్టర్ అవుతుంది ఒక్కొక్క ప్లాట్, మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే సిస్టమ్ తప్ప, లేకపోతే అక్కడ ఎవరన్నా కుమ్మక్కై పైసలు తీసుకొని రిజిస్ట్రేషన్ జరిగిందా, లాస్ట్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఖర్చు అయితే జరిగిందనే విషయం తెలిసింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే మా మీద కూడా కేసులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అది అందరూ కలిసి మీడియా సమక్షంలో ఈ 114 మంది ప్లాట్ మెంబర్స్ అందరూ, అంటే ఇక్కడ అంతమంది లేరు, ఒక 20 మంది మినిమం ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాటు, ఒకరికి 2 ప్లాట్లు, ఇంకొకరికి 4 ప్లాట్లు ఉన్నాయి.
వీళ్ళందరూ ఏం అడుగుతున్నారంటే మాకు న్యాయం కావాలి. ఎందుకనంటే ఇది రిజిస్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంది? ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వెంచర్ వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు కలెక్టర్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మీరు తెలుసుకోండి. నేను కలెక్టర్ అమ్మకి ఏమడిగానంటే గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి నిందితులని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోమవారం ప్రాతికేయులకు గంజాయి నిందితులని అరెస్టుని చూపించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గంజాయి విక్రయిస్తున్న బీరనేని అభిలాష్ ఆలియాస్ చంటి అన్వర్ చిక్కడు రాహుల్లను అడ్డగుంటపల్లి వద్ద పట్టుకోగా మరో వ్యక్తి తాండ్రా అవినాష్ పరారీలో ఉండటం జరిగిందని, అతన్ని గోదార్ఖని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 కిలోల గంజాయిని బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న గోదార్ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది భూమయ్య, హేమసుందర్, శ్రీనివాస్, రమేష్, వెంకటేష్లను ఏసీపీ నగదు రివార్డులు అందించి అభినందించారు. అలాగే గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ వెంకటలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా 749 మంది రిసెప్షనిస్టులు 4వ స్థానంలో నిలవడం పట్ల అభినందిస్తూ ఏసీపీ ఎం రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది అభినందించారు. డీజీ గారు నుంచి అవార్డు పొందిన అమ్మాయిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతూ సిపి గారి ఆదేశాల మేరకు గోదావరిఖని డివిజన్ లోపల కూడా ఈ గాంజా అమ్మే వాళ్ళ మీద, ఇతర మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ మీద చాలా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మేము గంజాయి అమ్మేటోళ్ళు, సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత ఏప్రిల్లో అన్వర్ ఇంకొక 4 మీద ఈ గాంజాయి సప్లై చేస్తున్నారు, తీసుకొస్తున్నారు అనే దాని మీద కేసు అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు ఈ అవినాష్ అనే అవినాష్ అనే వ్యక్తి అప్పటి నుంచి పారిపోయి ఉన్నాడు. అతని మీద ప్రత్యేక నిఘా పెట్టి ఒక సెపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతన్ని ఒరిస్సా నుంచి ఒక 5 కిలోల గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం లోపల అవినాష్ను ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర 5 కిలోల గాంజా సీజ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే గోదావరిఖని డివిజన్ ప్రజలకు ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ దయచేసి మాతో షేర్ చేసుకొని వారిని అరికట్టే కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కల్తీ నెయ్యితో దైవ అపచారం, భక్తుల నమ్మకాలను దెబ్బతీసిన జగన్ రెడ్డి చేసిన అపచారానికి క్షమాపణలు చెప్పకపోగా విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకో రకంగా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా తన పార్టీ నాయకులతో వ్యాఖ్యలు చేస్తున్నారని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవడానికి వెళ్తానని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి టీటీడీ నియమ నిబంధనల మేరకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా అది ఇష్టం లేని జగన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే తన రద్దుకు కారణాలను సీఎం చంద్రబాబు నాయుడు ఆపాదించేందుకు కులాల ప్రస్తావన జగన్ వచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. వారు పత్రికల వారితో మాట్లాడుతూ డిక్లరేషన్ ఇమ్మంటే నా మతం మానవత్వం అంటూ జగన్ నటిస్తున్నారని, తన పిన్న తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలంటూ నీ చెల్లెలు సునీతారెడ్డి కన్నీరు కార్చినప్పుడు నీ మానవత్వం ఏమైందని ప్రశ్నించారు. మొన్న శనివారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ, అది ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు మీద వచ్చిందో అది చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లనే ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడడం, హైదరాబాద్కు రావడం, వక్ఫ్ సవరణ బిల్లులో వాళ్ళు కొన్ని అంశాలు తీసుకొస్తే ఏవైతే వక్ఫ్ బై యూజర్ అనో, తర్వాత వక్ఫ్ నిర్వచనాన్ని మార్చడము, తర్వాత కొన్ని కలెక్టర్కే సర్వాధికారాలు ఇవ్వడం, సిఇఓ యొక్క అధికారాలు తగ్గించడం, బోర్డుల ఇది తగ్గించడం, ఇవన్నీ వచ్చినప్పుడు మేము మా వాదనను గట్టిగా వినిపించడమే కాకుండా వాళ్లకు ఒక రిటర్న్ గా కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో ఒక సరే జేపీసీ మెంబర్ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, మా మెంబర్ కూడా చాలా మంది ఉన్నారు, కానీ అక్కడ ఆయన కొన్ని తీవ్ర అభ్యంతరాలు ఏదేదో చెప్పి మీరు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోండి అనే రీతిలో మాట్లాడడం. తర్వాత ఇప్పుడు మొన్న కూడా హఫీజ్ ఖాన్ గారు మేము చాలా ఇదిగా చెప్పామని, మేము ఎందుకు అంటే
అభ్యంతరాలు లేవనెత్తి ఈ అంశాలు మంచివి కావు, వక్ఫ్ నిజంగా ఏదైతే ఉద్దేశంతో మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో మీరు తేవాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో అని రిజుగా చెప్పినా పాస్మాందా ముస్లింస్, పేద ముస్లింస్ ఇది మంచి చేయవు. ఇందులోనే చాలా అంశాలు వల్ల ముస్లిం ఆస్తులు, వక్ఫ్ ఆస్తులు కాపాడబడవు, దీనివల్ల ముస్లింలకు మంచి జరగదు అనే అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పడమే కాకుండా రిటర్న్ గా ఇవ్వడం జరిగింది. ఇందులో వక్ఫ్ ఆస్తులు పరిరక్షించబడి వక్ఫ్ ఆస్తులు ద్వారా మంచి ఆదాయం వచ్చి వాళ్లకు ముస్లింల ఎడ్యుకేషన్ కానీ తర్వాత హెల్త్ కానీ ఏ ఉద్దేశం ఏదైతే వక్ఫ్ నెలకొల్పారో అది మంచి జరగాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది అనే అంశాన్ని క్లియర్ గా చెప్పడం జరిగిందని తెలియజేస్తూ, దీన్ని రాజకీయం చేయడం వైఎస్ఆర్సీపీ ఇలాంటి వాళ్ళకు మంచిది కాదు. హఫీజ్ ఖాన్ గారు కూడా మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అది తప్పు అని నేను తెలియజేస్తూ, ఒకటే సిద్ధాంతం మాది, ముస్లింలకు మంచి జరగాల, ఏవేవి అభ్యంతరకరంగా ఉన్నాయి వక్ఫ్ వీళ్ళు తెచ్చిన సవరణలు క్లియర్ గా చెప్పడమే కాదు రిటర్న్ గా కూడా ఇవ్వడం జరిగింది అని తెలియజేస్తూ, ప్రజలను ముస్లింలను తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్ ఇవ్వద్దని అనుకో. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి 20 నుంచి 25 ఎకరాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటికీ కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీ స్థాయిలో అక్కడ వసతులు, మౌలిక వసతులు కల్పించి అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ ల్యాబ్స్ కానీ వాళ్ళకు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్ సెంటర్లు కలిపి ఒక హైజెనిక్ ఫుడ్ వాళ్ళకు ఇవ్వాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ అండ్ మధిరాలో ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. 100 అర్బన్ హైదరాబాద్ 19 నియోజకవర్గాలను పక్కన పెడితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 100 శాసనసభ నియోజకవర్గాలల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోని దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు 100 నుంచి 125 కోట్లు, అంటే దాదాపుగా 10 నుంచి 12,500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. దానికోసం అనంతపురం నగరంలోని ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్లో ఉన్న డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో అనంతపురం రెవెన్యూ డివిజనల్ స్థాయిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి వినూత్న, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 205 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్స్ కలెక్టింగ్ డిమాండ్స్ ఫైన్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో కలెక్టరేట్. మంత్రి కొండ సురేఖ కంటతడి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో ఉన్న ఫోటోను అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళు
కడప జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తున్నారని అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్తో పాటు డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఓ పీడీ ఆనంద్ నాయక్, ఐసీడీఎస్ పీడీ శ్రీ లక్ష్మిలో హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబ్లో ఓ ప్రైవేట్ స్కూల్లో రివర్స్ తీస్తున్న స్కూల్ బస్సు కింద పడి మనోజ్ఞానే నర్సరీ చిన్నారి మృతి. చెప్పండి. తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ బృందం చేపట్టిన దర్యాప్తు కొనసాగుతుంది. మంగళవారం యార్ డైరీకి సిట్ బృందం వెళ్లనుంది. నిన్నంతా తిరుమలలోని ల్యాబ్ల వివరాలు సేకరించి ల్యాబ్లో నిబంధనలకు అనుగుణంగా టెస్టులు జరిగాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు పోర్టు కార్మికులతో సిట్ అధికారులు విచారణ జరిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అందాలు. చిన్నపాటి వర్షానికే శివ థియేటర్ నుండి శాతవాహన యూనివర్సిటీ వరకు రోడ్లు మొత్తం సముద్రాన్ని తలపిస్తున్నాయి. అందమైన స్మార్ట్ సిటీ చూడండి ఒకసారి. శివ థియేటర్ దగ్గర స్మార్ట్ సిటీ పేరుతో ఇంత ఘోరమా? చిన్నపాటి వర్షానికి వరదలు తలపిస్తున్న శివ థియేటర్ దగ్గర ఇదంతా.
కల్లూరు అర్బన్ 34వ వార్డు నిర్మల్ నగర్లో మరియు కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో ఉమ్మడి కూటమి టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ నగదును అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే గోడ్చెడతారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎన్వి రామకృష్ణ, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్, తెలుగు యువత అధ్యక్షులు జవ్వాచి గంగాధర్ గౌడ్, అర్బన్ నాయకులు పియు మాధన్న, డివి చంద్ర, సల్కాపురం గ్రామ నాయకులు దేవేందర్ రెడ్డి, బతుకన్న, వంశీరెడ్డి మరియు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నీకు దమ్ముంటే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఆనాడు ఏ అధికారులైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద చర్య తీసుకో. మేము హైదరాబాద్లో చెరువులు, వాటి FTL బఫర్ జోన్ల గురించి 2016లో జీవో ఇచ్చేదాకా మీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిందట, 500 మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా FTLలో కట్టిండ్రు, బఫర్ జోన్లో కట్టిండ్రు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు దొమ్మిరా మీ ప్రభుత్వాలు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం. 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క FTL, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అది వరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, FTL చూడలేదు, బఫర్ చూడలేదు, ఏది చూడలేదు, కట్టిపారేసిండ్రు, ఇచ్చి పారేసిండ్రు. ఈరోజేమో ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు, నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట. దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 1,50,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మూసీ నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపటికి క్రితం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత ఈ రోజు సాయంత్రానికి పూర్తవనున్న వైద్య పరీక్షలు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురైన కవిత ఢిల్లీలో ఎయిమ్స్లో గతంలో వైద్య పరీక్షలు, గైనిక్ సమస్యలతో బాధపడుతున్న కవిత హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత. తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులు మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం. Hey!
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.